గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేందుకు తెలంగాణ అసెంబ్లీ నడిచింది కదా. ధన్యవాదాలు చెప్పుడేమో కానీ ఆ పేరు మీద గట్టిగానే వాదోపవాదాలు నడిచినాయుల్లా అటు పాత సర్కారోళ్ళు ఇటు కొత్త సర్కారోళ్ళు ఒకళ్ళు ముచ్చట్లు ఇంకోళ్ళు మస్తుగానే గవ్వుకున్నారు. గవర్నర్ స్పీచ్ మీద ధన్యవాదాలు చెప్పుడేమో గాని పొద్దుగాల 10 గొట్టంగా షురువైన కాడికెళ్ళి పొద్దు కదంక దుమ్మే దద్దరిల్లిపోయింది సభ. చలికాలం పూట కూడా లీడర్ల మాటల మంటలతోని శకలు పుట్టించిర్రు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ సార్ ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టి 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తాం ఇదివరకటి సర్కారు ఎట్లా చేసిందో మాట్లాడినాక ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సార్ ఉండి తెలంగాణ ఇచ్చిన ముచ్చట కాడికెళ్ళి సింగరేణి సమస్యల దాకా మాట్లాడిండు. ఇక అటు ఇంకా ప్రతిపక్ష పార్టీ తరఫున మాజీ మంత్రి రామన్న లేచిండు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం ఎట్లుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్లుందట అంటే జగిత్యాల కవి అలిశెట్టి ప్రభాకర్ అన్న రాసిన ఈ కవిత్వం లెక్కుందట. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం. ఇట్లా అన్నాక అధికార పార్టీ లూకుంటారా? మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న లేచి తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన నోటారం ఉపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడతలేదు అధ్యక్ష. 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీసాల నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పమనండి. ఇక దానికి రామన్న కౌంటర్ ఇట్లుంది. వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చిండ్రు, మొదటిసారి మంత్రి అయిన అధ్యక్ష. కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగిండ్రు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. ఇక అప్పటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుండేనో చెప్పుకొచ్చిండు. నీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, చిన్న పోరగాళ్ళకు పెళ్లిలు, వలసలు ఇట్లా వరుస పెట్టిండు. వెంటనే డిప్యూటీ సీఎం బట్టిసార్లు లేచి తవ్వుకునే టైం వచ్చినప్పుడు గట్టిగానే తవ్వుకుందాం ఇద్దరం గాని వెనుకటి ముచ్చట్లు ఇప్పుడెందుకు ముంగటేసుకుంటూ అన్నాడు. సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలికిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? ఇక రాష్ట్రానికైనా అప్పుల ముచ్చట తీసి కరెంటు శాఖకైనా 80,000 మీద కోట్ల అప్పు, సివిల్ సప్లై శాఖలైన 56,000 కోట్ల అప్పు ముచ్చట చెప్తున్నారు కానీ మరి అవే డిపార్ట్మెంట్లకు పెరిగిన ఆస్తుల ముచ్చట, రావాల్సిన బకాయిల ముచ్చట ఎందుకు చెప్తలేరన్నట్టు సెటైర్లు వేసుకుంటూ మాట్లాడిండు. ఇక రామన్న స్పీచ్ నడిమిట్లనే సీఎం సార్ లేచిండు. తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఇక మరి శాస్త్రాలు మీకేనా, మాకు రావా అన్నట్టు రావన్న కూడా గడికో శాస్త్రం విసిరింటి ఇట్లా. అధ్యక్ష నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. కాంగ్రెస్ పార్టీ మీకు పదవులు బిచ్చవేసిందని వాళ్ళంటే మేమే కాంగ్రెస్ పార్టీకి బిచ్చవేసినామని మాజీ మినిస్టర్ హరీష్ అన్న అందుకుండు. ఇట్లా గరమే నడిచింది. మునుపటి సర్కార్ అంతా అవినీతి పునాదుల మీద నడిచిందన్నాడు సీఎం రేవంత్ సారు. చెవిటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ. తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇక మాట విరిగి అచ్చొచ్చిన ఆంబోతులను ఆళ్ళంటే చీమలు పెట్టిన పుట్టల పామసంటోడు ప్రజెంట్ సీఎం అన్నాడు రామన్న. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. ఇట్లా పొద్దు కదంక ఇటు అధికార పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీలకు నడుమ ఫస్ట్ నాడే బస్తీ మీద సవాలన్నట్టు లడాయి గట్టిగానే నడిచింది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే ఛాన్స్ ఇవ్వద్దని మాకి కట్ చేయమని చిట్టీలు రాసిస్తున్నారట అధికార పార్టీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది.
ఇక అటెనక సీఎం సార్ షురూ చేసి పాలమూరు మీద చేవెళ్ల మీద చూపెట్టిన పక్షపాతం, పంటలకు బీమా, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణలో పెరిగిన డ్రగ్స్ వాడకం దాకా హరొక్క ముచ్చట మాట్లాడుకొచ్చిండు. ఇక ఫైనల్ గా ధన్యవాదాలు చెప్పుడు ఒడిచినాక మళ్ళా బుధవారం నాడు సభ పెట్టుకుందామని వాయిదా వేసిపోయాడు స్పీకర్ సారు. అటెనక శాసన మండలిలో నడిచింది ధన్యవాదాల ముచ్చట. కానీ అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇన్నేళ్ల సంది కడుపుల కుత ఉడుకుత దాచుకున్నదంతా కక్కేదాకా ఎవ్వరు తగ్గుతలేరు పో.